హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజేంటి తెలుసా? వంకాయ స్టఫింగ్‌తో పకోడీ కూర చాలా బావుంటుంది. వంకాయ ఇలా 4 సైడ్‌లు అంటే చీల్చి పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు తరిగేసి పెట్టేసుకున్నాను. అందులో జీలకర్ర, వాము, శనగపిండి, బియ్యపిండి ఈక్వల్ క్వాంటిటీస్‌లో వేసుకున్నాను. కొంతమంది వంట సోడా కూడా వేసుకుంటారు. కాకపోతే నేను వేయలేదు. ఉప్పు, కారం వేసి ముందు అదైతే కలుపుకోవాలి బాగా ఉల్లిపాయలకి పట్టేటట్టు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ముద్దలాగానే ఉండాలి. ఎందుకంటే ఆ స్టఫింగ్ పలచగా ఉందనుకోండి, ఆ స్టఫింగ్ అందులోంచి వచ్చేస్తుంది. ఇదిగో ఇట్లా మంచిగా స్టఫ్ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే ఆయిల్‌లో వేసుకోవాలి. కొంతమంది పచ్చెనగపప్పు ఉంటుంది కదా! అది ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని అలా కూడా చేసుకుంటారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది పర్పుల్ కలర్ వావ్ లాగా ఉంది కదా! టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. గ్యారంటీ నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగా వేగింది అనిపించినప్పుడే తీయాలి. కాకపోతే బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగాక మంచిగా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది.